వెళ్ళి పూజ సామాన్ తీసుకొస్తాను. పూజ సామాన్లు ఎక్కడికి? నేను రా రావా రా పద. రాఘవా దేవుడికి దండం పెట్టుకో బాబు. రా. जाओ, निकल जाओ। ఒరే లోపలికి రారా. ఆగిపోయేవి లోపలికి రారా. ఒరే లోపలికి రారా. లోపలికి రారా అంటే వినిపించట్లేదా? రారా. ఒరే వాడిని లోపలికి రమ్మరా. వాడిని పట్టుకోరా, గట్టిగా పట్టుకోరా. అయ్యో రారా. ఒరే అంతా నేను చూసుకుంటారని ఇంట్లో చెప్పి ఇప్పుడేట్రా వెనక్కి వెళ్ళిపోతున్నా. ఒరే పెద్దోడా ఏమిట్రా ఇది? అయ్యో ఇంట్లో చాపేసి పడుకున్నట్టు అలా పడుకున్నావేంట్రా? అయ్యో రారా రారా రారా. రమ్మంటుంది రా. ఇంతవరకు వచ్చి లోపలికి రానంటావేంట్రా? రారా. రారా రారా. రాఘవ రా. వచ్చేసింది వచ్చేసింది దేవుడు. అయ్యో ఏమండి ఏమండి మీరే వాడిని ఎలాగైనా కాపాడాలండి బాబు. मैं बुला रहा हूं, जब तुम ननगा आ जाओ। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ला हौल वला कुव्वता इल्ला बिल्लाह इल अलीयुल अज़ीम। आ जाओ, मैं बुला रहा हूँ, जब तुम डरना। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर रहीम, मालिकी यौमिद्दीन, इय्याका नअबुदु व इय्याका नस्तईन, इहदिना सिरातल मुस्तकीम, सिरातल लज़ीना अनअमता अलैहिम, गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। आमीन। लक़द हक़्क़ल क़ौलु अला अक्सरिहिम वहुम ला युमिनून। इन्ना जअलना फ़ी अनाक़िहिम अग़लालन फ़हिय व इलल अज़क़ानि फ़हुम मुक़महून। अल्लाहु अकबर। अबे ओ शैतान, डर के भाग गया तू? వెళ్ళు వెళ్ళు, నిన్ను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏమైందండి? శైతాన్ భయపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి? నేను చెప్పినట్టు చేయండి. అనుకున్నా. పూజారి గారు, నేను హారతి తీసుకోవడానికి చెయ్యేలా పెడితే కర్పూరం బుస్సుమని ఆరిపోయింది. ఎందుకని పూజారి గారు? అత్తయ్య నాకెందుకో శకునం బాగోలేదనిపిస్తోంది. మీరేమీ భయపడకండి. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. తీసుకోండి. దీన్ని దేవి పాదాల దగ్గర ఉంచి పూజ చేశాను. రాత్రి పడుకునే ముందు దీన్ని దిండి కింద పెట్టుకొని పడుకోండి, అంతా సర్దుకుంటుంది. సరేనండి, వెళ్ళొస్తా.
జానకి త్వరగా రా, తలుపు తీవే. ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమై ఉంటుంది? వస్తే జానకి. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య 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 మంత్రి నిమ్మకాయని బయట పారే, లేకపోతే ఊరన్నీ మొగుడు తిరిగి రాడు, వాడి శవమే తిరిగి వస్తుంది. పూజారి గారు, పూజారి గారు, నిన్న రాత్రి మా ఇంటికి ఆ దుష్ట శక్తి వచ్చిందండి. నా పేక పట్టుకొని మీరు మంత్రించిన నిమ్మపండు బయట పారేసేంత వరకు నాకు వదలలేదండి. ఇలా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో మేము తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. మూడు కన్నులున్న కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి. మీరు మనసారా సంకల్పించుకొని ఈ కొబ్బరికాయని మీ ఇంటికి మధ్యలో పెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నమాట నిజమే అయితే ఈ కొబ్బరికాయ తనంతటి తానే తిరిగి తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిక్కును చూపించి అది ఆగుతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేశారు అంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 50% రుజువైనట్టే. 50%? పూజారి గారు, అంతకన్నా ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చెప్తాను. దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టు పదార్థాలన్నీ మడిగా వండి సరిగ్గా మీ ఇంటికి మధ్యలో గోవుకి తినటానికి పెట్టండి. ఒకవేళ ఆ గోమాత ఆ పదార్థాలన్నీ తినకుండా బెదిరిపోయి పారిపోతే అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 75% రుజువైనట్టే. ఇది 75 ఫుల్ ఏమిటో అడగండి. 100% తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చూడనమ్మా, మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ ఆర్పి మీ ఇంటి మధ్యలో ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఆ దీపం ముందు మీరు గాని లేక ఈవిడ గాని లేక మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా గాని అక్కడ నిలబడి తమ శరీరంలోంచి ఒకే ఒక రక్తపు బొట్టుని ఆ దీపం ముందు సమర్పించాలి. చూడండి, నేను చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. అలా చేసిన వెంటనే మీరు అక్కడ ఉండకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ఇంటి కిటికీ తలుపులు అన్ని మూసేయాలి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో 100% రుజువైపోతుంది. అయ్యో, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది పూజారి గారు. కొంచెం ఈజీగా ఉండే షార్ట్ రూట్ ఏమైనా ఉంటే చెప్పండి పూజారి గారు. లేదమ్మా, లేదు. ఇంక ఏ పద్ధతి లేదు. అత్తయ్య, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అత్తయ్య, మధ్యలో పెట్టుకున్నారు కదా, పెట్టనా? పెట్టు 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 పెట్టు. అత్తయ్య, దండం పెట్టుకోండి. జానకి, మన ఇంట్లో దెయ్యం లేదు, దెయ్యం లేదు. నాకిల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య.
ఇంట్లో దెయ్యం ఉండడం 50% కన్ఫర్మ్. What next? కౌ మీల్స్ టేస్ట్. మీల్స్ తిందువు గాని రా. బాబు కౌబాయ్ కవ్వ తీసుకుని రా నాయనా. కవ్వా COW కవ్వా. దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా. ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా. అత్తయ్య తినిపించయ్యా. తినిపించయ్యా. తినమ్మా. ఇంట్లో ఏదో ఉంది, త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. తెలుసు ఎంత నార్మల్ పో. అత్తయ్య కవ్వు పోయింది. అత్తయ్య అత్తయ్య ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు. పదండి వెళ్ళిపోదాం. రండి. నేను రాను, నువ్వు పోవే. ఎందుకు? మా ఆయన ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు. ఇంకా ఒకే ఒక టెస్ట్ కదే, ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది. ఆ తర్వాత మనందరం హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఏం జాను జాను, నా కన్న కదా, నా చిన్న కదా, నా బంగారం కదా. నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో, అంతే మన పని అయిపోయినట్టే. చైన్ ఎక్కడుంది? చైన్ నా చైన్, నా చైన్ అయ్యో ఈ ముసలిది పిన్ను తీసే లోపల ప్రాణం పోతుందేమో. త్వరగా రావడం లేదే. ఎందుకే కొట్టా? తొందరగా పిన్ను తీసి చావు. చావా? అయ్యో దెయ్యం రావడం కాదు కానీ ఇంట్లో నాకు ఉన్న మర్యాద కాస్త పోయిందే. ఇక నా ప్రాణాలు పోతుంటే మీకు మర్యాద కావాలా? ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. అయ్యో 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 నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా తిరుగుతుంది. నిన్ను ఎక్కడ గుచ్చుకోవాలి? అది కూడా నేనే చెప్తాను. గుచ్చుకోండి. నేను గుచ్చి చేస్తాను. ఖచ్చితంగా ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. ఏదో వస్తుంది.